హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఉదయాన్నే అయితే లేచేసి గుమ్మం అదంతా కూడా ఊడ్చేసానండి. ఊడ్చిన తర్వాత కల్లాపు కూడా చల్లేసాను. ఇక్కడైతే నేను పొయ్యి వెలిగిద్దామని చెప్పేసి కబోర్డ్ తీసుకొని వెలిగించుకొని ఇంట్లో బయటకైతే వచ్చేసానండి. నైటు అగ్గిపెట్టె బయటే పెట్టేసానండి. ఈ మంచు వల్ల అగ్గిపెట్టె బాగా తడిచిపోయింది. దానివల్ల అగ్గిపుల్లలు కూడా వెలగట్లేదు అని చెప్పేసి కబోర్డ్ వెలిగించుకొని అయితే బయటికి తీసుకుని వస్తున్నాను. ఇదిగోండి కల్లాపు అవన్నీ కూడా చల్లేసాను కదా. మా అత్తయ్య ఏమో ఇంకా మెట్లు అవన్నీ కూడా తుడిచేస్తుంది. పిల్లలైతే ఈరోజు స్కూల్కి వెళ్ళట్లేదండి. ఎందుకంటే పిల్లలిద్దరు కూడా ఫీవర్ అయితే వచ్చింది. దానివల్ల అయితే స్కూల్కి అయితే పంపించలేదు. అలాగనే మెట్లన్నీ కూడా తుడిచి మొక్కలకు కూడా నీళ్ళు పోసేసింది అత్తయ్య అయితే. మా అత్తయ్య ఉంటే ఇద్దరం కలిసి అయితే పని అయితే చేసుకుంటామండి. ఏ పని అయినా కానీ. ఇంకా ముందు రోజు అయితే ఇంటి ఎదురు ఆంటీ అయితే చిక్కుడుకాయలు తోటకి వెళ్ళి వస్తు అయితే చిక్కుడుకాయలు అయితే తీసుకొచ్చారు. దగ్గర అయితే కేజీ దాకా అయితే ఇచ్చారండి. అవి ఒకేసారి అయితే తినలేము కదా. ఇంకా ఇద్దరం కూర్చొని మేమైతే చిక్కుడుకాయలు ఒలిచి అయితే పక్కన పెట్టేసుకున్నాము. అలాగనే గోంగూర ఒలుచుకున్నామండి. సరుకులు తీసుకొచ్చాము. సరుకులు తెచ్చుకునేటప్పుడు అయితే నేను మిరపకాయలు అయితే తీసుకొచ్చానండి. కారం పట్టించుకోవడానికి అయితే ఎప్పుడు కూడా మిల్లులోనే ఆడించుకుంటాము. కారం అయితే ప్యాకెట్ల కారం అంతగా అయితే బాగోదని అయితే చెప్పేసి ఎక్కువగా అత్తయ్య కానీ అమ్మ వాళ్ళు కానీ కారం అయితే ఆడించి పంపిస్తూ ఉంటారు. ఇప్పుడైతే నేను 3 కిలోల దగ్గర దాకైతే తీసేసుకొని అవైతే ఒలిచేసామండి. తొడియాలు కూడా ఒలిచేసి పైన అయితే ఆరపెట్టాలి. ఇంకా ఆరపెట్టలేదండి. అలాగనే గోంగూర, చిక్కుడుకాయలు, ఇలాగనే కారం కాదండి మిరపకాయలన్నీ కూడా ఒలిచామండి. ఒలిచిన తర్వాత ఈ విధంగా మేడపైనకి వచ్చేసి ఈ విధంగా ఎండకైతే ఆరబెట్టుకుంటే ఇప్పుడు చలికాలం కదండి. ఎండ అంత ఎక్కువగా అయితే రాదు. ఇంకా ఎండలో అయితే వేసాం. ఇవి కొంచెం గలగలాడేంత వరకు అయితే ఎండపెట్టుకోవాలి. మిరపకాయలు కూడా బాగా మెత్తంగా ఉన్నాయి. అవి వెండితేనే బాగా అయితే మిల్లుకైతే వేస్తారండి. ఇంకా షాప్ దగ్గరికి అయితే వెళ్ళి మిరియాలు, శొంఠి అవి కూడా తీసుకొచ్చి పిల్లలకి బాగా జలుబు, జ్వరాలు వచ్చినాయి కదా. ఇంకా శొంఠి వేసి కాచి పిల్లలకి కొంచెం బెల్లం వేసి ఇస్తే వాళ్ళు అయితే తాగుతారండి. గొంతులో కూడా కొంచెం నస్తగా లేకుండా అయితే ఉంటుంది కదా. ఇది కొంచెం ఘాటుగా ఉంటే తాగేస్తారు వాళ్ళిద్దరు అయితే. ఇంకా ఇక్కడ వాళ్ళకి ఇచ్చేసానండి. ఇచ్చేసిన తర్వాత నేనైతే కాఫీ అయితే పెట్టేసుకున్నాను. ఇవేమో కాఫీ నా వరకే పెట్టేసుకున్నాను. పిల్లలకైతే పాలల్లో శొంఠి, మిరియాలు అయితే వేసి ఇచ్చాను. ఎప్పుడైనా జలుబు చేసినప్పుడల్లా పిల్లలకి ఈ విధంగానే ఇచ్చేస్తానని అట్లయితే అలవాటు చేశాను. ఇంకా వాళ్ళకి ఇచ్చేసి టిఫిన్ అది కూడా చేశానండి. పిల్లలకు పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా అత్తయ్య నేను పని చేసుకుంటామని చెప్పాను కదా. బట్టలు, అంట్లు, ఇంకా బట్టలు అవి గిన్నెలు అవన్నీ కూడా మేడపైనకి తీసుకొచ్చుకొని అత్తయ్య బట్టలు ఉతికేస్తుంటే నేనైతే అవైతే జాడిస్తూ ఉంటానండి. అలాగే అత్తయ్య గిన్నెలు తోమేస్తూ ఉంటే నేనైతే కడిగేస్తూ ఉంటాను. ఇద్దరం పనులు చెరొక పని అయితే చేసుకుంటామండి. ఆ తర్వాత వంట అయితే నేను చేస్తాను. నాకు తెలియని అయితేనేమో అత్తయ్యని అయితే అడుగుతూ ఉంటానండి. చెప్తూ ఉంటుంది పక్కన నుంచొని అయితే. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండి. వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా. కొన్ని మనకు తెలియదు కదండి. తెలియని తననైతే అత్తయ్యని అడుగుతూ ఉంటానండి. అత్తయ్య ఏమో చెబుతూ ఉంటుంది. ఇంకా కలిసి అయితే ఈ విధంగా పనులు అయితే చేసుకుంటూ ఉంటామండి మాట్లాడుకుంటూ. బట్టలు అయితే అయిపోయినాయండి. కిందకి తీసుకెళ్ళి బట్టలు అయితే ఆరిపెట్టేసిన తర్వాత నేనైతే ఇంకా వస్తు అయితే గిన్నెలు అయితే పైకి తీసుకొచ్చాను. ఇదిగోండి ఇక్కడైతే గిన్నెలు పైకి తీసుకొచ్చాను కదా. ఇద్దరం అయితే తోమేస్తున్నాము. గిన్నెలు తోమేసిన తర్వాత ఒక అరగంట పాటు అయితే ఎండలోనే పెట్టేసానండి. గిన్నెలు తోమిన తర్వాత ఫస్ట్ టైంగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఏమో గిన్నెలు అయితే తోముతుందండి. ఇద్దరం కలిసి అయితే చేసుకుంటూ ఉన్నాము పని. ఎంతమంది మీరు అత్త కోడలు కలిసి పనులు చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా గిన్నెలు తోమటం కూడా రెడీ అయిపోయింది. ఇంకా కిందకైతే వచ్చేసి మధ్యాహ్నం అయిందండి. పనులన్నీ అవన్నీ చేసుకునే లోపల అయితే ఇంకా వంట అయితే చేస్తున్నాను. ముందు రోజైతే చేపలు అవి అయితే తీసుకొచ్చారు కదా, కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదండి చేపల ఫ్రైకి అయితే. ఇక్కడైతే గోంగూర పప్పు, చేపల ఫ్రై అయితే చేస్తూ ఉన్నానండి. ముందుగానే కందిపప్పు అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఉదయం అయితే గోంగూర అవన్నీ కూడా ఒలిచి పెట్టాం కదా. చిక్కుడుకాయ, మిరపకాయలు, గోంగూర అవన్నీ కూడా ఒలిచి ముందుగానే పెట్టేసామండి.
ఇంకా ఇలా ఇక్కడైతే నేను పసుపు, కారము, పచ్చిమిర్చి, టమోటా, ఉల్లిపాయ, క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర అవన్నీ కూడా వేసేసి కుక్కర్ క్లోజ్ చేసేసుకుంటే ఒక 4 విజిల్ వస్తే పప్పు అయితే ఉడికిపోతుందండి. ఇక్కడేమో స్వీట్ కార్న్ అయితే ఒలిచేసి పిల్లలకి అయితే ఉడకబెట్టి అయితే ఇస్తున్నాను. వాళ్ళైతే ఉప్పు, కారము, కొంచెం నిమ్మరసం అయితే వేసేసుకొని తినేస్తారండి పిల్లలైతే. రైస్ కూడా క్లీన్ చేసి అయితే పెట్టేసానండి. రైస్ క్లీన్ చేసి పెట్టుకొని ఒక అరగంట పాటు నానితే రైస్ వండుకున్నప్పుడు చాలా పొడి పొడిగా అయితే చాలా మల్లెపూ లాగైతే ఉంటుందండి. ఇంకా ముందు రోజు అయితే చేపల పులుసు అయితే చేశాను కదా, ఈ రోజు అయితే చేపల ఫ్రై అయితే చేస్తున్నానండి. గోంగూర పప్పు అలాగనే చేపల ఫ్రై మధ్యాహ్నం లంచ్లోకండి. ఉదయం ఒక గిన్నెలో అయితే తోమేశాను కదా, అవి కూడా స్టాండ్లో అయితే పెట్టేస్తున్నానండి. అక్కడక్కడ సర్దేసుకుంటే ఎప్పటికప్పుడు నీట్గా అయితే ఉంటుంది కదా ఇల్లు మొత్తం అయితే. చేపలు తెచ్చేటప్పుడే మా వారిని అయితే గోధుమలు కూడా తీసుకురమ్మని చెప్పేసానండి. గోధుమలు కూడా తీసుకొచ్చారు. గోధుమ పిండి ప్యాకెట్ కంటే ఇలా గోధుమలు తీసుకొచ్చుకొని మిల్లుకి ఆడించుకుంటే పిండి చాలా బాగుంటుందండి. ప్యాకెట్లు అయితే కొంచెం కల్తీ కలుస్తుంది. అవి ప్యాకెట్లు అంతకుముందు అయితే తినేవాళ్ళం అండి. ఆ ప్యాకెట్లో పిండి తిన్నప్పుడు అసలుకి రొట్టె చేసుకున్నప్పుడు అయితే అస్సలు అరిగేది కాదండి. ఇంక మేమైతే గోధుమలు ఈ విధంగా అయితే తీసుకొచ్చుకొని మిల్లుకి అయితే ఆడించుకుంటూ ఉంటాము. ఒక 3 కేజీలకి అయితే తెచ్చుకుంటామండి. ఒక నెల దాకా అయితే వస్తుంది మాకైతే. ఈ గిన్నెలు ఇవన్నీ సరిదేలోపు అయితే రైస్ కూడా కొంచెం నీరు తీయాలండి. పప్పు కూడా విజిల్స్ కూడా వచ్చేసాయి, ఆపేసాను. పోపు అయితే పెట్టేసాను కదండి, వాటికి సంబంధించిన అయితే నేను ఉల్లిపాయ అవన్నీ కూడా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే పెట్టేసానండి. ఆయిల్ అయితే వేడవుతూ ఉంది. ఒక పక్క అయితే పప్పు కూడా రాళ్ళుప్పు అయితే వేసేసి పప్పు అయితే ఎనిపేస్తున్నానండి. ఇక్కడైతే ఆయిల్ కూడా వేడెక్కిందండి. ఆ తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అవి కూడా వేసి బాగా ఈ పోపు అంతా కూడా బాగా వేగాలండి. ఈ పోపు వేగితేనే పప్పుకు అనేది టేస్ట్ బాగుంటుంది. పప్పు కూడా వెనిపేసి కొంచెం వాటర్ అయితే వేసేసి సిమ్లో పెట్టేసానండి గ్యాస్ మీద అయితే. వాటర్ వేసిన తర్వాత పప్పులో ఒక 5 నిమిషాల పాటు అయినా ఉడికించుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే నీళ్లు వేసేటప్పుడు కొంచెం గోరువెచ్చ వాటర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే చన్నీళ్ళే వేసానండి, అందుకే ఉడికించినాను పప్పు అయితే. ఆ తర్వాత పోపు అంతా కూడా వేగిపోయిందండి. వేగిన పోపు కూడా పప్పులో అయితే వేసేసి ఈ విధంగా అయితే మూత పెట్టేశానండి. మరలా 2 నిమిషాల పాటు అయితే ఈ విధంగా ఉడికించుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేశానండి. గోంగూర పప్పు అయితే నిజంగా చెబుతున్నానండి చాలా టేస్టీగా అయితే బాగా అయితే వచ్చింది. మధ్యాహ్నం లంచ్లోకండి గోంగూర పప్పు అలాగనే చేపల ఫ్రై అండి. ఇక్కడైతే అత్తయ్య చేత కొబ్బరి కారము అలాగనే ఉల్లిపాయ కారం అండి చేసినాను. బాగా నూరిద్దండి మా అత్తయ్య అయితే. ముందు కొబ్బరి అయితే నూరేసింది. ఆ తర్వాత ఉప్పు కూడా కలిపి నూరిన తర్వాత కారము, చిన్నులపాయలు వేసేసి నూరిందండి. కొబ్బరి కారము ఫ్రైల్లోకి అయితే చాలా బాగుంటుంది. మేమైతే వేడివేడి అన్నంలో ఈ కారపొడి వేసేసుకొని అయితే కొంచెం నెయ్యి వేసుకొని అయితే తింటామండి, బాగుంటుంది. ఇక్కడైతే ఉల్లిపాయ కారం అని చెప్పేసాను కదా, ముందుగా అయితే ఉప్పు అయితే వేసి నూరుకొని ఆ తర్వాత 3 చెంచాలు కారం మాత్రం వేసి నూరేసిందండి ఉప్పులో. ఆ తర్వాత ఈ సైజులో అయితే ఉల్లిపాయలు అయితే ఒక 1/2 కేజీ దాకా అయితే కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని ఆ కారంలో వేసి కచ్చా బిచ్చగా అయితే దంచేసుకోవాలి. ఉల్లిపాయ కారం అండి ఇదైతే. ఉల్లిపాయ కారం కూడా రైస్లోకి చపాతీలోకి కూడా బాగుంటుందండి. ఇక్కడ వచ్చేసి అయితే చేపల ఫ్రై అయితే చేస్తున్నాను. కొంచెం ఆయిల్ అయితే వేసేసి వేడెక్కిన తర్వాత చేపల ఫ్రైలో కార్న్ఫ్లవరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి అయితే ఏమి వేయనండి. ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా, ఈ విధంగా అయితే వేయించేసానండి. లంచ్లోకి అయితే సూపర్గా అయితే ఉన్నాయి. ఇంకా నైట్ అండి ఉదయం చేసిన గోంగూర పప్పు అవి అయితే అయిపోయినాయండి. ఇంకా నైట్ అయితే కాకరకాయ ఉల్లికారం అయితే చేస్తున్నాను. ఉదయం అయితే అత్తయ్య ఉల్లికారం అయితే నూరింది కదా, ఆ ఉల్లికారం పెట్టేసి కాకరకాయ వేసి చేస్తున్నానండి. షుగర్ ఉన్న వాళ్ళు ఈ కాకరకాయలు తిన్నా చాలా మంచిదండి. లేని వాళ్ళు కూడా తిన్నా చాలా మంచిది ఈ కాకరకాయ అయితే. ఇంక ఈ విధంగా అయితే కట్ చేస్తున్నానండి. అటు మరీ లావుగా కాకుండా అటు మరీ సన్నం కాకుండా మీడియం సైజులో అయితే కాకరకాయలు అయితే కట్ చేస్తున్నాను. కట్ చేసానండి ఈ విధంగా అయితే. ఆ తర్వాత సాల్టు, పసుపు వేసి కలిపి ఒక అరగంట పాటు అయితే మూత అయితే పెట్టేస్తే వాటిలో ఉన్న చేదు నీరు కూడా బయటకు అయితే వస్తుంది కదా మనం పిండుకుంటే.
కాకరకాయలో ఉన్న చేదు నీరంతా పోతేనేనండి ముక్క అనేది చేదు లేకుండా అయితే ఉంటుంది. నేనైతే ఈ విధంగా అయితే కలిపి పక్కనైతే పెట్టేశాను. మా అత్తయ్య రోట్లో కొబ్బరి కారము అలాగనే ఉల్లిగడ్డ కారం అయితే నూరిందండి. ఉల్లిగడ్డ కారం కూడా చాలా టేస్ట్గా అయితే ఉంది. కొబ్బరి కారము రోట్లో నూరింది కదండి, అలా మూత తీస్తే చాలండి ఎంత మంచి స్మెల్ అయితే వస్తుందో. చాలా బాగా అయితే నూరింది అత్తయ్య అయితే. ఇక్కడ నేను వీడియో ఆన్ చేశాను అనుకున్నాను, ఆన్ చేయలేదండి. ఉల్లిగడ్డ కారం అయితే నూరింది కదా అత్తయ్య, ఉల్లిగడ్డ కారంలో ముందైతే కాకరకాయలన్నీ కూడా వేయించానండి. వేగిన తర్వాత అదే ఆయిల్లో పోపు దినుసులు, ఉల్లిగడ్డ కారం దంచిపెట్టింది కదండి అత్తయ్య, అది వేసి బాగా ఒక 10 నిమిషాల పాటు అయితే సిమ్లో పెట్టేసి బాగా మగ్గించుకోవాలండి. ఉల్లిగడ్డ కారం అంతా బాగా మగ్గితేనే ఉల్లిగడ్డ కారం అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇంక ఈ విధంగా అయితే ఒక 10 నిమిషాల పాటు అయితే సిమ్లో పెట్టేసి వేయించేసానండి. ముందుగా అయితే కాకరకాయలు కూడా వేయించానని చెప్పాను కదా, ఆ కాకరకాయకి ఈ ఉల్లిగడ్డ కారంలో అయితే వేస్తున్నాను. సగం అయితే తీసేసానండి పక్కకి. మా వారైతే కాకరకాయ ఉల్లి కారం అయితే తినరు, నేను మా అత్తయ్య వేస్తే తింటాము. మా వరకైతే చేసేసుకున్నామండి అత్తయ్యకి నాకైతే. నిజంగా ఉల్లిగడ్డ కారము అలాగనే కాకరకాయ ఉల్లి కారము చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇంకా దీంట్లో అయితే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసి కలిపేసుకున్నానండి. కాకరకాయలు వేసేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మాత్రమే ఉంచానండి. ఎందుకంటే కాకరకాయలు వేయించి పెట్టుకున్నాం కదా, తర్వాత కారం కూడా పట్టుకుంటుందండి కాకరకాయలకి. చాలా టేస్ట్గా అయితే ఉంది ఉల్లి కారము కాకరకాయ అలాగే ఉల్లిగడ్డ కారం కూడా చాలా టేస్ట్గా అవుతుంది.